ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి మరొక నూతన దినం కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, మీ పాదములు అదే విధంగా కూర్చొని దేవా ఇస్తున్న ఈ గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి ప్రభువా, మిమ్మల్ని గుర్చినటువంటి జ్ఞానము, దేవా నాయన మీ సిలువను గుర్చినటువంటి జ్ఞానం మేము పొందుకోవాలని, మా జీవితాల్లో మేము కలిగి ఉండాలని మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దినాల కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా, ఈ సమయం అంతటి కూడా ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మరి మా జీవితాల్లో మమ్మల్ని రక్షించడానికి, దేవా మరి తండ్రి మీ బిడ్డలుగా చేసుకోవడానికి, మీ సిలువ శక్తి మేము కలిగి సాగిపోవడానికి మీరు మా కొరకు సిలువలో చేసినటువంటి త్యాగం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, సిలువలో మీరు పెట్టిన ప్రాణం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. సిలువలో మీరు కార్చిన రక్తం కొరకు స్తోత్రాలు, మీరు పొందిన గాయాల కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి, ఈ సిలువను కూర్చున్నటువంటి పాట మేము పాడుకునే సమయం ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా, సిలువలో మీరు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం బట్టి మిమ్మల్ని స్తుతించే సమయం, మిమ్మల్ని గణపరిచే సమయం మాకు మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన దేవా, అలాగ మరి తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ఆ దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా మరి తండ్రి, ఏకీపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఎంతో ఆశక్తితో శ్రద్ధాశక్తులతో మీ బిడ్డలు ఏకీపిస్తుండగా దేవా మీ సన్నిధిలో గడిపేటువంటి ఈ గంట సమయం మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన నిరీక్షణతో విశ్వాసంతో పట్టుదలతో ఏకీపిస్తుండగా మరి నాయన మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి దినమనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం ప్రియులారా.
620వ పాట పాడుకుందాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు. నాయతి క్రమములకై నలుగా గోడబడి, నాయతి క్రమములకై నలుగా గోడబడి, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు. మృదువైన దీనుదురు ముండ్ల పోట్ల చేత, మృదువైన దీనుదురు ముండ్ల పోట్ల చేత, స్వరూపములేక సోలిపోతివ ప్రియుడా, స్వరూపములేక సోలిపోతివ ప్రియుడా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీ యేసు. పిల్లరా, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దైవజనురాలు బారు ప్రభుదాస్ అమ్మ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మరి క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానములకు విచ్చేసిన అందరినీ ప్రభు నామంలో మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 47 నుంచి 50 వచనాల వరకు చదువుతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 47 నుంచి 50 వచనాలు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గురియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడ
నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మీ దయ, మీ ప్రేమ, మీ యొక్క నమ్మకత్వము మా జీవితాలలో ఎడతెగని రీతిలో మీరు కనుపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం మేమేమై ఉన్నాము అది నీ కృపే తండ్రి. అనుదినము మీరు మీ లేఖనాల ద్వారా మాతో నూతనంగా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మీ యొక్క శిలువ దర్శనం మేము తేటగా చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీరు మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మా ఆత్మలను దర్శించండి ప్రభా. మాలో మీ కార్యములు లోతైన రీతిలో జరిగించండి ప్రభా. మాలో ఉన్న కఠినత్వాన్ని, కఠినమైన స్వభావాన్ని, బండబారిన తండ్రి మొండి స్వభావాన్ని తండ్రి ఈ దినాలలో మీరు మెత్తన చేయమని ప్రార్థన చేస్తున్నాను. సుత్తి వంటి మీ వాక్యానికి నన్ను మమ్మలను అప్పగించుకుంటున్నాం ప్రభా. మమ్మలను పగలగొట్టండి, మమ్మల్ని నలుగొట్టండి, మమ్మలను మెత్తన చేయండి, మమ్మలను సాధు చేయండి మా ప్రభా. మా తండ్రి నాయన సాధువైన మృదువైన ఆ గొర్రెపిల్ల స్వభావం వంటి స్వభావం మాలో ఏర్పడినట్లుగా సహాయం చేయండి. మీ స్వరూపము, మీ రూపము మా అందరిలో ఏర్పడులాగున ఈ శిలువ ప్రేమ ధ్యానములను మా కొరకు ఆశీర్వదించుమని పరిశుద్ధ ప్రభువ మీ యొక్క వాక్యము మాలో కార్య అగునట్లుగా కృపచూపుమని మీ దాసురాలిగా నన్ను మీ శిలువ చాటును మరుగు చేసి నాయన నా నోటికి మీరు తోడుగా ఉండి నా నోట మీ మాటలు ఉంచి ప్రకటించడానికి సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థించుకుంటూ ఉండగా ఆ మధ్యరాత్రి సమయంలో మరి 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూద మరి ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల నుండి కొంతమందిని తీసుకుని కత్తులతో, గుదియలతో మరి యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చాడు. ఆ గెత్సెమనే తోటలో తాను పట్టుకోవడానికి వచ్చి తాను ముందుగా వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను మాత్రమే మీరు పట్టుకోండి. ఖచ్చితంగా ఆయన చుట్టూరా 12 మంది అపోస్తలులు ఉంటారు, 12 మంది మిగిలిన డిసైపుల్స్ ఉంటారు. అయితే మీరు ఆయన్ని ఐడెంటిఫై చేయడానికి నేను ఒక గుర్తు చెప్తున్నాను. నేను ఎవరిని వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్తాడనమాట. కాబట్టి ఆ రాత్రి అక్కడికి వచ్చిన వెంటనే ఇస్కరియోతు యూద మరి యేసు ప్రభు దగ్గరికి నేరుగా వెళ్తాడు. వెళ్ళి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు ప్రభువేమో చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్తాడు. యూద గెత్సెమనే తోటలో యేసు ప్రభుతో మాట్లాడిన ఆఖరు మాటను గురించి మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. ఇట్ వాస్ హిస్ లాస్ట్ వర్డ్స్ విత్ జీసస్. యేసుతో తాను పలికిన మాటలు అవే. ఆఖరు మాట ఏంటో మనం ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభుతో తను 3.5 సంవత్సరాలు సహవాసం చేసి యేసుతో చెప్పిన ఈ మాట అది ఒక రకంగా చెప్పాలంటే అది తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తా ఉంది, తన యొక్క ఇన్నర్ నేచర్ ని ప్రజెంట్ చేస్తా ఉంది, లేక తన ఇన్నర్ స్టేటస్ ని, తన అంతరంగ స్థాయి ఏంటో ఆ మాటల్లో బయలుపరచబడుతుంది. చూడండి, యేసు ప్రభువును చూచి గెత్సెమనే తోటలో ఆయన ముద్దు పెట్టుకుంటూ ఆయనతో ఒక మాట అన్నాడు, బోధకుడా నీకు శుభము, హెయిల్ మాస్టర్ అని అంటాడు. హెయిల్ మాస్టర్, బోధకుడా నీకు శుభము అని చెప్పి యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభుని తాను బోధకుడుగా గుర్తిస్తున్నాడు, యేసు ప్రభుని తాను బోధకుడుగా సంబోధిస్తున్నాడు. చూడండి, బోధకుడు అంటే మాస్టర్ అని అర్థం, లేక టీచర్, బోధించేవాడు. నిజమే, యేసు ప్రభు యొక్క శిష్యరికంలో 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు యొక్క బోధలు ఇస్కరియోతు యూద చాలా విన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక కొండ ఎక్కి ఆ కొండ మీదకి తన శిష్యులను తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ తనతో కూర్చోబెట్టుకొని ఆయన నోరు తెరిచి వారికి ఈరాగు బోధింపసాగెను. యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఆయన మెజారిటీ లేకపోతే ఎక్కువ సమయము బోధించటంలో ఆయన గడిపాడు, లేక ఎక్కువ సమయం ఆయన బోధించటానికే ఇష్టపడ్డాడు. అద్భుతాలు చేశాడు, మేలులు చేశాడు, లేకపోతే ఉపకారాలు చేశాడు. వాళ్ళ యొక్క పరిస్థితుల్లో వారికి చాలిన దేవుడుగా ఉన్నాడు. కానీ తాను వచ్చిన ఉద్దేశాన్ని మాత్రం తాను మర్చిపోలేదు, తాను వారికి బోధిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఇలా వ్రాయబడింది, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా
సంచరించెను. యేసు ప్రభు ఆయన పరిచర్యలో ఆయన ప్రాముఖ్యత ఇచ్చింది బోధించటానికి, ఉపదేశించటానికి, ప్రకటించటానికి, ప్రచురించటానికి. అందుకే విశ్రాంతి దినాలు ఆయన ఖచ్చితంగా సమాజ మందిరాలకు వెళ్ళేవాడు. ఆయన ఎప్పుడు చూసినా మన చాలా సందర్భాలు దొరుకుతాయి మనకి 4 సువార్తల్లో. విశ్రాంతి దినం ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఇలా జరిగింది అలాగ జరిగిందని మనకు చాలా ఉదాహరణలు కనబడతాయి. కాబట్టి యేసు ప్రభు బోధిస్తూ వచ్చాడు, యేసు ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయం కూడా ఏంటంటే, యేసు ప్రభు మాట్లాడడానికి, లేకపోతే యేసు ప్రభు తన మాటల వైపుకు ప్రజలు చెవి యొగ్గాలని ఇష్టపడ్డాడు. ఆయన తన బోధ స్వీకరించాలని ఇష్టపడ్డాడు. అందుకే ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని చెప్పి వారికి ప్రకటింప మొదలు పెట్టాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉందని చెప్పి వారికి బోధిస్తూ తన బోధల ద్వారా వారిని పరలోక రాజ్యపు వారసులుగా వారిని చేయాలని, వారి దృష్టిని ఆ పరలోకం వైపు మళ్లించాలని యేసుప్రభు ఆలోచిస్తూ వచ్చాడు. నిజంగా ఇది మనం కూడా గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఈనాడు మనం చేసే భక్తి అంతా, ఈనాడు మనం కలిగి ఉండిన ఈ సాధన, ఈ ఆత్మ సంబంధమైన ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అన్ని దేని కొరకు చేస్తున్నాము అంటే పరలోక రాజ్యాన్ని చేరడానికండి. మనం ఆలోచించుకోవాలి. మనం చేసే ఈ భక్తి, మనం చేసే ఈ గాడ్లీనెస్ దేనికోసం చేస్తున్నాం? లోకంలో సుఖంగా ఉండాలనా, కష్టాలు రాకుండా ఉండాలనా, జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోవాలనా, మన పిల్లల్ని దేవుడు దీవించాలనా, మనకు అర్ధాయుష్ కాకుండా దీర్ఘాయుష్ కలిగి ఉండాలనా, కష్టాలు పేదరికము జబ్బులు ఏమీ రాకుండా హాయిగా ప్రశాంతంగా ఈ లోకంలో మాత్రమే బ్రతకాలని మనం ఒకవేళ భక్తి చేస్తుంటే అది దట్స్ నాట్ ద రైట్ యాటిట్యూడ్. అది మనం అందరము కలిగి ఉండవలసిన సరైన దృక్పథం కాదు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించటానికి, తనతో పాటు తన యొక్క రాజ్య నివాసులుగా, రాజ్య వారసులుగా చేయడానికి, నరకం నుంచి తప్పించడానికి, నాశనం నుంచి తప్పించడానికి, శిక్ష నుంచి విడిపించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకంలో జీవించాడు, యేసుప్రభు ఈ లోకంలో బోధించాడు అనేది మనం మర్చిపోకూడదు. సో యేసు ప్రభు బోధిస్తూ వచ్చాడు. యేసు ప్రభుని బోధకుడుగా చాలా మంది ఐడెంటిఫై చేస్తూ వచ్చారండి. యేసు ప్రభుని బోధకుడుగా చాలా మంది సంబోధిస్తూ వచ్చాడు. ఆ దినాలలో యేసు ప్రభుని ఒక రకంగా ఒక ఫేమస్ ప్రీచర్ అని చెప్పుకోవాలి మనం. చాలా అద్భుతమైన బోధకుడు. ఆయన బోధకు చాలా మంది ఆశ్చర్యపోయారు. బాబు ఈయనేంటి ఇంత అద్భుతంగా ఉన్నాడని చెప్పి జనాలు ఆశ్చర్యపోయారు. మనం కనుక ఈ కొండ మీద ప్రసంగం 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ముగిసింది కదా, ఆ ముగిసిన చోట ఈ మాట ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. జనాలను ఆశ్చర్యపరిచే బోధ చేసేవాడు. ఎందుకో తెలుసా? ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధిస్తూ ఉండేవాడు. ఆల్ రైట్స్, ఫుల్ రైట్స్ తన చేతిలో ఉన్నట్లుగా అధికారపూర్వకంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. అందుకనేనంట ఆ దినాల్లో ప్రజలందరూ ఆయన బోధ విని ఆశ్చర్యపోయేవాళ్ళు. ఈయనేంటి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఇంత గొప్పగా అనేకమైన సంగతులు చెప్తున్నాడు, అసలు ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడదని చెప్పి జనాలు ఆశ్చర్యపోయేవాళ్ళు. బోధించాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అనేకులు ఆయన్ని బోధకుడుగా ఐడెంటిఫై చేస్తూ వచ్చారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నవారే వారు కూడా యేసు ప్రభుని బోధకుడా మాస్టర్ అంటూ ఆయనకు శిష్యరికం చేశారు. లేకపోతే ఆయన యొక్క డిసైపుల్స్ గా వాళ్ళు తమను తాము మరి ఎంచుకున్నారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, నేను కొన్ని భాగాలు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనంలో, అంతటి ఒక శాస్త్రి వచ్చి, ఒక స్క్రైబ్ వచ్చి మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఈ శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రం నుంచి ప్రావీణ్యత కలిగిన వారు, ధర్మశాస్త్రం మీద చాలా ఎక్కువైన వాళ్ళకి ఇష్టం ఎక్కువ, దానిలో వాళ్ళకి ప్రావీణ్యత సంపాదించుకోవడం ఇష్టం. కనుక యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని ఇంకంతకన్నా గొప్ప గొప్ప సత్యాలు చెప్తుంటే ఒక స్క్రైబ్ అన్నాడు ఒక రోజు వచ్చి యేసు ప్రభు దగ్గర, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వస్తాను. ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ వాంట్ టు బీ బ్యాక్
ఎట్ యువర్ బ్యాక్, నీ వెనకాల ఉండాలనుకుంటున్నాను, నీ వెంటే అలాంగ్ విత్ యూ, నీతో ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు అద్భుతమైన బోధలు చేస్తున్నావు అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, అయ్యా నాతో పాటు నువ్వు వస్తానంటున్నావు, నాకంటూ ఏం పెద్ద పర్మనెంట్ రెసిడెన్స్ ఏం లేదు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పి వాళ్ళతో ఆ శాస్త్రితో ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. ఇలాగా చాలా మంది యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో ఒక్కసారి శాస్త్రులలో పరిసయ్యులలో కొంతమంది గుంపుగా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మత్తయి 12:38లో, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియను చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, యేసు ప్రభుని బోధకుడిగా పిలుస్తున్నారు, బోధకుడిగా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు, అంటున్నారు, ప్రభా మీ దగ్గర ఒక సూచక క్రియ మేము చూడాలనుకుంటున్నాం, మాకేదైనా ఒక సూచక క్రియ చేసి చూపించవా అని చెప్పి యేసు ప్రభుని శాస్త్రులు పరిసయ్యులు కొందరొచ్చి యేసు ప్రభుని అడిగినట్టుగా మనం చూస్తాం. ఇదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువును ఇలాగ అడుగుతాడు. 19వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఈయన ఒక అధికారి అని మిగిలిన సువార్తల్లో కూడా ఉంది, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగి. సద్బోధకుడా అని కూడా మిగిలిన సువార్తల్లో రికార్డ్ చేయబడింది. బోధకుడా నిత్య జీవములకు వారసుడినైతే అవ్వాలంటే నేనేం చేయాలి అని ప్రశ్నించి యేసు ప్రభుతో కొంతసేపు సంభాషణ చేసిన వ్యక్తిని కూడా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు తాను తన యొక్క సేవా దినాలలో తాను సమాజంలో ఆనాటి యూదుల మధ్యలో ఒక ఐడెంటిటీని సంపాదించుకున్నాడు, ఒక రికగ్నిషన్, ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏంటంటే బోధకుడు. హీ విల్ టీచ్ ద థింగ్స్, హెవెన్లీ థింగ్స్, పరలోకపు సంగతులు బోధించే ఒక మంచి బోధకుడు అని చెప్పి యేసు ప్రభుని గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో అయితే ఒకసారి పరిసయ్యులు హేరోదీయులు అనేవాళ్ళు, 2 తెగల వారు కలిసి ఒకసారి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. యేసయ్య దగ్గరికి పంపారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, బోధకుడా నీవు సత్యవంతుడువు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము, నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడువు అని కైసరుకు పన్నిచ్చడం న్యాయమా కాదా, ఇవ్వమంటావా ఇయ్యక్కర్లేదా అని మాట్లాడుతున్నారు. కాబట్టి యేసు ప్రభుని ఏ రకంగా చిక్కుల్లో పెట్టాలని చెప్పి, బోధకుడా మరి నువ్వు చాలా కరెక్ట్ గా మాట్లాడతావు, నువ్వు సత్యవంతుడివి, నీ దగ్గర మోమాటమే లేదు, అసలు మాకు అర్థం కావట్లేదు, కైసరు పన్నివ్వడం న్యాయమా కాదా, ఇవ్వమంటావు వద్దంటావు అని ఇలాగ యేసు ప్రభుని రకరకాలైన ఇంటెన్షన్స్ తోటి ఆయన దగ్గరకు వచ్చిన వారు యేసు ప్రభుని మాస్టర్ మాస్టర్ అని సంబోధిస్తూ వచ్చారు. నిజంగా ఆయన బోధలు వాళ్ళలో విన్నవారెంతమందో, వాటిని గ్రహించిన వారెంతమందో, వాటిని వాళ్ళ జీవితాలలో అమల్లో పెట్టిన వారు ఎంతమందో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు మాత్రము యేసు ప్రభుని బోధకుడా బోధకుడా అంటూ వచ్చారు. వీళ్ళే కాదండి, ఇంకా కనుక మనం ముందుకెళ్తే యేసు ప్రభు యొక్క శిష్యులను కూడా మనం చూస్తాము. యేసు ప్రభు యొక్క శిష్యులు చాలా స్పష్టంగా ఆయన చాలా సందర్భాలలో బోధకుడు అని మాట్లాడుతూ వచ్చారు. ఉదాహరణకి మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒక డిసైపుల్, వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఏమంటాడంటే, బోధకుడా ఈ రాళ్ళు ఏలాంటివో ఈ కట్టడములు ఏలాంటివో చూడమని ఆయనతో అనేను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుతున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. సో శిష్యుల్లో ఒక ఆయన ఒక రోజు అడుగుతున్నాడు, ప్రభా చూసావు అసలు ఆ యొక్క యెరూషలేము టెంపుల్ ను చూపించి అడుగుతున్నాడు, ఎంత బాగుందో చూడు, హేరోదు రాజు కట్టించాడు, 46 సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయాన్ని కట్టడానికి, ఎంత అద్భుతంగా కట్టాడో చూడండి, ఆ రాళ్ళు చూడు, ఆ కట్టడాలు చూడంటే ప్రభు అంటాడు, ఈ కట్టడం చూస్తున్నాను కానీ రాయి మీద రాయి లేకుండా ఒకరోజు ఇది పూర్తిగా కూలిపోబోతుందని కూడా ప్రభు మాట్లాడినట్టుగా చూస్తాం. సో శిష్యులు కూడా డిసైపుల్స్ యూస్ టు కాల్ హిమ్ యాజ్ మాస్టర్. నిజమే, వాళ్ళు యేసుప్రభు బోధలు పలుమార్లు వింటూ వచ్చారు. బహుశా యేసుప్రభు బోధ ఒకటి కూడా మిస్ అవ్వకుండా వింటూ వచ్చిన డిసైపుల్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు యేసుప్రభుని వాళ్ళ జీవితంలో బోధకుడా బోధకుడా అని పిలవడం అలవాటు చేసుకున్నారు. ఒకసారి అయితే చూడండి, ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాను. మార్కు సువార్తలోనే 4వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో కానీ మనం వెళ్తే, ఒకరోజు సాయంకాలము యేసు ప్రభు తర్వాత కొంతమంది ఈ శిష్యులు కలిసి ఒక చిన్న దోణిలు తీసుకొని దానిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రయాణంలో నీటి మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. సడన్ గా ఒక పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. వీళ్ళు ట్రావెల్ చేస్తుంది చాలా చిన్న దోణిలో, కానీ ఆ యొక్క నీటి మీద చాలా సముద్రం మీద పెద్ద
తుఫాన్ వస్తుంది, చాలా గొప్ప గాలి వీస్తా ఉంటది. యేసుప్రభు ఏమో అప్పుడు చాలా అలసిపోయి ఆ ఓడ అమరమున తల పెట్టుకొని నిద్రపోతా ఉంటాడు, అలసిపోయి ఉంటాడు. అయితే వీళ్ళు ఏమని పిలుస్తున్నారు చూడండి, మార్కు సువార్త 4:38. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి ఏమని పిలుస్తున్నారంటే, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. గాలి తుఫానులో చిక్కుకుపోయింది ఆ దోణె, కానీ యేసుప్రభు ఆ ధోనిలోనే ఉన్నాడు. అయితే యేసుప్రభు ఆ ధోని యొక్క అమరమున తలవాల్చుకుని నిద్రపోతుంటే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు, చాలా భయపడిపోయారు, హడలిపోయారు. వీళ్ళు పిలుస్తున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాం, ఏంటి ఇంత కూలుగా నేను నిద్రపోతున్నావు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసుప్రభుని లేపినట్టుగా చూస్తాము. యేసుప్రభు వెంటనే గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని చెప్పగానే సముద్రము గాలి అన్ని అణిగిపోతాయి. వాళ్ళు జాగ్రత్తగా అవతల ఒడ్డుకు వెళ్ళిపోతారు. సో యేసు ప్రభుని శిష్యులు కూడా మాస్టర్ మాస్టర్ అనడం అలవాటు. వాళ్ళల్లో ఇస్కరియోతు యోధు కూడా ఉన్నాడు, వాళ్ళల్లో పేతురు కూడా ఉన్నాడు, వాళ్ళలో యోహాను కూడా ఉన్నారు. 12 మంది యేసు ప్రభుని బోధకుడు అని పిలిచేవాళ్ళు. నేను అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. పేతురు కూడా ఒకసారి మరి ఆయన బోధకుడు అని సంబోధించిన సందర్భం రికార్డ్ చేయబడింది మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూడండి. అయితే ముగింపులోకి వచ్చేటప్పటికి అసలు ఈ బోధకుడుగా అని పిలిచిన ఇస్కరియోతు యోధ యొక్క నైజాన్ని గురించి మనం ఆలోచన చేయబోతాం. అంటే నోటి మాటలతో కాదు మనం భక్తి చేయాల్సింది, నోటి మాటలతో కాదు మనం చేయాల్సింది, మన అంతరంగంలో ఉన్న మన ఇంటెన్షన్స్, మన యాటిట్యూడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సాయంకాలం మనం ఆలోచిస్తున్నాం. చూడండి, మార్కు సువార్తలో 11వ అధ్యాయం 21వ వచనంలో, ఒకరోజు యేసు ప్రభు ఆ రాత్రి బేతనీకి వెళ్ళి రెస్ట్ తీసుకుని మార్నింగ్ యెరూషలేముకి వెళ్తా ఉంటాడు. పొద్దున్నే ఆకలేస్తుంది, ఒక అంజూరపు చెట్టును చూస్తాడు, దాని మీద ఆకులు ఉండేటప్పుడు కాయలు ఉన్నాయి అనుకుంటాడు. తీర దగ్గరికి వచ్చి చూస్తే కాయలు ఉండవు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇక నీవు అంజూరపు పండ్లు కాయకుందువు గాక, ఇంకెప్పటికీ నీ పండ్లు ఎవరు తినకుందురు గాక అంటాడు. ఆ తర్వాత చెట్టు అప్పటికప్పుడే అది ఎండిపోదు. ఆ సాయంకాలం మళ్ళా వాళ్ళు యెరూషలేము నుంచి బేతనీకి రిటర్న్ వెళ్తూ ఉంటే పేతురు చూచి ఆ మాట అంటున్నాడు. 21వ వచనం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం నాకు తెచ్చుకొని చెట్టు ఎండిపోయి ఉంటుంది, రేళ్లతో సహా బయటకు వచ్చి ఇప్పుడు అంటున్నాడు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను. కాబట్టి పేతురు కూడా యేసు ప్రభుని బోధకుడా అని మాట్లాడుతున్నాడు. పేతురు బోధకుడు అని మాట్లాడుతున్నాడు. యోహాను యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు కూడా యేసు ప్రభుని బోధకుడు అని మాట్లాడుతున్నాడు. మార్కు సువార్తలోని 9:38 చూడండి. మార్కు సువార్త 9:38లో యోహాను కూడా ఒకసారి యేసు ప్రభుని మరి బోధకుడు అని సంబోధించిన ఒక రెఫరెన్స్ నేను నోట్ చేశాను. 38 అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు, కనుక వాడిని ఆటంకపరిచితిమని చెప్పాను. ఒకతను నీ పేరు మీద దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, కానీ అతడు మనకు తెలిసిన వ్యక్తి కాదు, మన ఫాలోవర్ కాదు, కనుక మేము అక్కర్లేదని చెప్పి ఆటంకపరిచామంటే ప్రభు అంటాడు, లేదు ఆటంకపరచొద్దు అని ప్రభు మాట్లాడతాడు. సో అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చాలా మంది యేసు ప్రభుని మాస్టర్ మాస్టర్ అని పిలుస్తూ వచ్చారు, కానీ నిజంగా ఎంతమంది యేసు ప్రభు యొక్క బోధల చేత నడిపించబడ్డారు, బోధల చేత ప్రభావితం చేయబడ్డారు, బోధల చేత జీవితాలను మలుచుకున్నారు, మారారు అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, యేసు ప్రభు యొక్క శిష్యులు, ఇస్కరియోతు యోధ ఇంక్లూడింగ్ అందరూ యేసు ప్రభుని బోధకుడు అంటూనే వచ్చారు. ఆయన బోధలు వింటూ వచ్చారు. అయితే బోధలు విన్న వారి జీవితాలలో మార్పు రావాలి, అది వచ్చిందా లేదా అన్నది మనం ఆలోచించాలి. అన్ని బోధలు విన్న ఇస్కరియోతు యోధ ఆఖరికి యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని సిలువకు అప్పగించేస్తున్నాడు. యేసు ప్రభు ఇస్కరియోతు యోధాను గురించి ఏమని రాయబడిందంటే, ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ అని రాయబడింది. చాలా విచారం. ఈ ఇస్కరియోతు యోధ ద ట్రైటర్ అని రాయబడింది, సువార్తలో రాయబడిందండి. బోధకుడు అని పిలిచిన యోధ, ప్రసంగాలు విన్న యోధ ఎందుకు ట్రైటర్ అయిపోయాడు? ఎందుకు ఒక ట్రెషరస్ పని ఎందుకు చేశాడు? ఒక బిట్రేయింగ్ పని ఎందుకు చేశాడు? అటువంటి వ్యక్తి బోధకుడు అంటూనే బోధకుడైన యేసు ప్రభును 30 వెండి నాణాలకు మనం చూస్తున్నాం గద్దినాల్లో వారికి అమ్మివేశాడు, లేక వారికి అప్పగించేశాడు. చాలా ఆలోచించాల్సిన విషయం సుమ. చూడండి, నతనయేలు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 49లో యేసు ప్రభుని బోధకుడు అని మాట్లాడతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము కూడా బోధకుడు అని మాట్లాడతాడు.
యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో మళ్ళా ఈ శిష్యులందరూ కలిసి ఒక వ్యక్తి పుట్టు గుడ్డివాడిని చూపించి, బోధకుడా వీడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు, వీడు చేసిన పాపమా వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని మాట్లాడతారు. ఇలాగా యేసు ప్రభుని బోధకుడు అని పిలుస్తూ వచ్చారు. అంటే వాళ్ళందరూ యేసు ప్రభు బోధలు విన్నవారనే అనుకోవాలా? బోధలు విన్నవారైనా బోధలు ఏ ఉద్దేశంతో విన్నారు, ఆ బోధలు వాళ్ళ జీవితంలో ఎంతవరకు కార్యకారైనవి అనేది మనం ఆలోచించాల్సిన వారం. యేసుప్రభు ఒకటే చెప్పాడు మత్తయి సువార్తలో. ఆయన ప్రారంభంలో ఆయన ఒక మాట చెప్తూ వచ్చేవాడు. ఏమని చెప్పేవాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనం, మాథ్యూ చాప్టర్ 10:25. అందులో ఏమంటాడంటే, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. శిష్యుడు యేసు ప్రభువుకి శిష్యరికం చేస్తున్నవాడు యేసు ప్రభు లాగా, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద డిసైపుల్ దట్ హీ బి యాజ్ హిస్ మాస్టర్. శిష్యుడు బోధకుడు లాగా ఉండాలి, లేక శిష్యుడు బోధకుని వలె, బోధకుని పోలికలోనికి, బోధకుని బోధల యొక్క దీనిలోకి, గ్రహింపులోనికి రావాలనేది తండ్రి యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం. అయితే ఇస్కరియోతు యూదాలో అది వర్కౌట్ అయినట్టుగా మనకి కనబడుతుంది సుమా. చూడండి, యేసుప్రభు వాక్యం మన జీవితాల్లో అది కార్యకారవుతే, యేసుప్రభు యొక్క బోధలు మన జీవితంలో కార్యకారైతే మన జీవితాల్లో మార్పు రావాలి, మన జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, ట్రాన్స్ఫిగరేషన్ జరగాలి, ప్రజలు చూడగలగాల ఆ మార్పు మనలో చూడాలి. యేసు ప్రభు యొక్క బోధలు వింటున్న వాళ్ళ జీవితాల్లో మార్పులు చూస్తాం మనం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, కొన్ని పాజిటివ్ ఎగ్జాంపుల్స్ నేను చూపించాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. చూడండి, యేసు ప్రభు యొక్క బోధలు విని వారి జీవితాలు చక్కగా బోధలకు అనుగుణంగా మార్చబడిన జీవితాలు కలిగిన వారిని కొంతమంది నేను చూపించాలనుకుంటున్నాను. ఇస్కరియోతు యూదా దగ్గరికి మనం వెళ్ళక ముందు లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం, ఆమెకు మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. నేను ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేస్తాను. ఇస్కరియోతు యూదా గురించి చెప్పుకోక మునుపు బోధకుడా అని పిలిచి యేసు ప్రభువును ముద్దు పెట్టి మరి సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్ళకూడదు. చూడండి, బెతనీలోని మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటుంది. అంటే ఆయనను బోధకుడుగా గుర్తించింది, ఆయన మాటల యొక్క విలువ తనకు గుర్తించింది. జుంటెత్తైన ధారల కంటే మధురమైన ఆయన వాక్యాన్ని, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైన ఆయన వాక్యాన్ని వింటా ఉంది. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది. ఒక స్త్రీకి ఎన్ని పనులు ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి, ఎన్ని వ్యాపకాలు ఉంటాయి, ఎంత పనులు భారం ఫీల్ అవుతాం మనం. ఉదయం లేవగానే ఎన్ని పనులు గుర్తొస్తాయో, గుర్తు రావడమే కాదు నిజమే పనులు చేస్తాం మనం. మన ఇంట్లో ఎక్కువ వర్క్ టర్న్ ఓవర్ చేసేది ఒక స్త్రీని, ఒక ఇల్లాలి సుమా. మనం ఒక్క గంట మనం పండుకుంటే, ఒక రోజు మనం పండుకుంటే ఇల్లంతా పరిస్థితి అంతా తారుమారైపోద్ది కదా. ఇంటిల్లి పాదిని సముదాయిస్తాం, ఎన్నో విస్తారమైన పనులుంటాయి. అయితే మరియా అన్నిటికన్నా మించి యేసు బోధకు విలువిచ్చింది. యేసు ప్రభును బోధకుడు అని పిలిచినట్టు మనకి ఎక్కడ కనబడలేదు, కానీ యేసు ప్రభు బోధ కూర్చొని వింటా ఉంది. యేసు ప్రభు యొక్క ప్రశంసలు అందుకుంది. ప్రభు అన్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది ఒక్కటే. ఆ ఇంటిలో ఉన్న ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియా, మార్తా, లాజరు, ఈ ముగ్గురులో నిజంగా ప్రభు యొక్క బోధలు విన్న, ప్రభు పాదాల దగ్గర కూర్చుని భక్తి నేర్చుకున్న, బోధ నేర్చుకున్న మరియ జీవితం అత్యద్భుతమైన జీవితంగా మనం చెప్పుకోవచ్చు. ఎంతో సాక్షార్థమైన జీవితం, ఎంతో పరిణతి కలిగిన జీవితంగా మనం చూస్తాము. నిజంగా ఆమె యేసు ప్రభుకు తన ఇంట్లో మొదటి స్థానము, మరి పెద్దపీట వేయడం ద్వారా, ప్రధాన స్థానం ఇవ్వడం ద్వారా తన ఇల్లంతా దీవించబడింది. తన ఇంటిలోని వారందరూ క్రమపరచబడ్డారు. తన ఇంటిలో తాను యేసు ప్రభుకి మరి ముఖ్యమైన స్థానం ఇవ్వడం ద్వారా, ఆయన బోధలకు విలువ ఇవ్వడం ద్వారా, ఆయన ఘనపరచడం ద్వారా, ఆయన పాదాల దగ్గర తాను కూర్చోవడం ద్వారా, తగ్గించుకొని కూర్చోవడం ద్వారా తన కుటుంబం అంతటినీ సరి చేసుకుంది. మత విస్తారమైన పనులు పెట్టుకొని ఎంతో ట్రబుల్ చేసుకుంటా ఉన్న తాన్ని మనం చూస్తాము. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి యేసు ప్రభుకు ఉపచారము చేస్తున్నది.
యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు బోధ యొక్క దీవెనను తాను అనుభవించడం మొదలుపెట్టింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది, మార్త ఉపచారం చేస్తుంది. ఎవరికి ఉపచారం చేస్తుంది? యేసు ప్రభుకి పర్సనల్ గా మినిస్ట్రీ చేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుకు ఉపచారం చేస్తా, యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన మాటలు వింటూ ఆయన బోధ యొక్క ఆశీర్వాదాన్ని పొందుతుంది. మరి వాట్ అబౌట్ లాజరస్? మరి యొక్క మరొక తోబుట్టువైన లాజరు సంగతి ఏంటని ఆలోచన చేస్తే, యేసుప్రభు ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఉండేవాడు కాదు. యేసు ప్రభుతో ఏ రోజు కూర్చొని ఏ రకంగా ఇంటరాక్ట్ అయినట్టుగా మనకి ఒక్క సందర్భం కూడా రికార్డ్ చేయబడలేదు. అటువంటి లాజరు కూడా మరణించినప్పుడు యేసు ప్రభు ఆయనని దర్శించడం ద్వారా సమాధి చేయబడి 4 దినాలైన లాజరును బ్రతికించుకున్నది. ఆ లాజరు తిరిగి యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. అదే మనకి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటది, 2వ వచనంలో, మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. చూడండి, ఇప్పుడు ఈ ముగ్గురు ఎక్కడున్నారు? ముగ్గురు యేసయ్య దగ్గరే ఉన్నారు. ఆల్ ద త్రీ వర్ అరౌండ్ ద జీసస్. యేసయ్య చుట్టూరా ఉన్నారు. యేసయ్య ఎక్కడున్నా యేసయ్య మాటలు ఉంటాయి. యేసయ్య ఎక్కడున్నా యేసయ్య బోధలు దొరుకుతాయి. యేసయ్య ఆశీర్వచనాలు దొరుకుతాయి. యేసు ప్రభు యొక్క బోధ దగ్గరికి ఆ ముగ్గురిని తీసుకుని వచ్చింది. యేసు ప్రభు బోధకుడుగా, సద్బోధకుడుగా, ఆయన విలువైన మాటలు వినేవారుగా తన ఇంటిల్లి పాదిని మార్చుకుని. ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక సవాలు. వి నీడ్ టు ఛాలెంజ్ అవర్ సెల్స్. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటున్న మనము మన ఇంటిల్లి పాదిని మనం ఆయన పాదాల దగ్గరికి నడిపించవలసిన వారంగా ఉన్నాం. ఇఫ్ వి ట్రూలీ నో హిమ్ యాజ్ ఏ గుడ్ మాస్టర్ అండ్ ప్రీచర్, ఆయన నిజమైన ఒక మంచి బోధకుడు, ఒక సద్బోధకుడు, ఆయన మాటలలో దీవెన ఉన్నది, ఆయన పలుకులలో ఆశీర్వాదం ఉన్నదని నీకు అర్థమైతే, అది నీవు అనుభవిస్తుంటే, నిజంగా నీవు ఆయన బోధకుడు అని నువ్వు అంటంటే, నిజంగా నీవు ఆ బోధలు నీ ఇంట్లో వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళందరినీ నీ దేవుని సన్నిధికి నువ్వు నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఈనాడు చాలా కుటుంబాలుగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రావట్లేదు, భర్త వస్తే భార్య రావట్లేదు, భార్య వస్తే భర్త రావట్లేదు. ఇంట్లో భర్త ప్రార్థన చేసుకుంటుంటే భార్య ప్రార్థన చేసుకోదు, భార్య ప్రార్థన చేసుకుంటే భర్త ప్రార్థన చేసుకోడు. ఇంటికి 5-6 తోబుట్టువులు ఉంటే అందులో ఒకళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ఇంకా నమ్ముకోని వాళ్ళు మిగిలిపోయి ఉన్నారు. వాట్ డస్ దట్ మీన్? ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇది మనల్ని సవాలు చేస్తుంది. ఈరోజు యేసు పాదముల వద్ద కూర్చుని ఆయన బోధ విన్న మరియా యేసు బోధ దగ్గరికి తన తోబుట్టువులందరినీ తెచ్చుకుంది. ఉట్టిగా వినలేదు బోధలు సుమా, పెదాలతో పలకలేదు సుమా, లేకపోతే నటన చేస్తూ యేసే పాదాల దగ్గర కూర్చోలేదు. ఆయన బోధల ద్వారా తాను ప్రభావితమై ఆ సద్బోధల ద్వారా తన ఇంటి వారందరూ బ్లెస్ అవ్వాలని వాళ్ళందరినీ ఏదో ఒక రూపంలో ప్రార్థనలు చేసిందో, ప్రాధేయపడిందో, ఏం చేసిందో మనకైతే తెలియదు. కానీ వాళ్ళ ముగ్గురులో యేసయ్య దగ్గర కూర్చుని ఆయన బోధలు వింటున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ సుమా. ఈ స్థితిని మనం సంపాదించుకోవాలి. ఇస్కరియోతు యూదా ఎంత విచారం అంటే, బోధకుడు అని పిలుస్తున్నాడు కానీ యేసయ్య బోధలు తన గుండెల్లోకి తిరగలేదు, తన జీవితం మారలేదు, తన ఇంటి వారి సంగతి సరే వివరాలు మనకు లేనే సుమా. మనం చాలా ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ విషయాన్ని బట్టి మనం సిగ్గుపడాలి కూడా సుమా. చూడండి, మగ్దలేని మరియను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మగ్దలేని మరియా ఒకప్పుడు 7 దెయ్యాల చేత పీడింపబడుతున్న స్త్రీ. యేసు ప్రభు ఆమెను బాగు చేశాడు. ఆమెలో ఉన్న దెయ్యాలన్నీ వదిలిపోయినాయి. ఆ తర్వాత ఆమె యేసు ప్రభుతోనే ఉన్నది. యేసు ప్రభు మాటలు వింటూ ఉంది. ఆయనతో పాటు గలిలయ నుండి యెరూషలేము వరకు ప్రయాణం చేసిన మరి స్త్రీలలో ఆమె కూడా ఉన్నది. ఆమె యేసు ప్రభుకు ఆయనతో ఉన్న వారందరికీ ఉపచారం చేసిన వాళ్ళల్లో ఉంది, పరిచారం చేసిన వాళ్ళల్లో ఉన్నది, ప్రయాణం చేసిన వాళ్ళల్లో ఉన్నది, సహవాసం చేసిన వాళ్ళల్లో ఉన్నది, యేసు బోధలు విన్న వాళ్ళల్లో ఉన్నది. ఇంకా చెప్పమంటారా? యేసు బోధలకు ఆమె ఎంత, యేసు మాటలకు తాను ఎంత అయిపోయిందంటే, శిలువ మీద యేసయ్య పలికిన 7 మాటలు కూడా ఆమె ఒక్కటి కూడా మిస్ కాలేదు. షీ వాజ్ ఎట్ ద క్రాస్. శిలువ దగ్గర యేసు ప్రభుతో పాటు ఆమె ఉన్నది. ఏం మాట్లాడతాడు ఈ బోధకుడు మాస్టర్ ఏం చెప్తాడు ఆయన మాటలు విన్నది సుమా. యేసు ప్రభు శిలువ దగ్గర మగ్దలేని మరి ఉన్నది, యేసు ప్రభు సమాధి దగ్గర మగ్దలేని మరి ఉన్నది, పునరుత్థానం దగ్గర కూడా మగ్దలేని మరి ఉన్నది. బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ ఆధారాలు మనకున్నాయి. మార్కు సువార్తలో యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర, శిలువ దగ్గర, భూస్థాపన దగ్గర మగ్దలేని మరియ పేరు స్పష్టంగా రికార్డ్ చేయబడింది. ఎందుకు? అంతేకాదు,
ఒకనొక సమయం వస్తే యేసు ప్రభుని, పునరుద్ధాండైన యేసు ప్రభుని, ఆ యొక్క సమాధుల తోటలో యేసు ప్రభుని కలుసుకున్నప్పుడు తాను అంటుంది యేసు ప్రభుని ఏమని పిలుస్తుందో తెలుసా? పైకి పిలవట్లేదండి. యేసు ప్రభుని చాలా అద్భుతమైన పేరుతో పిలిచింది. యేసు ప్రభుని ఏమని పిలుస్తుందంటే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరి సమాధి దగ్గరికి వెళ్ళింది. ఉదయాన్నే సుగంధద్రవ్యాలు తీసుకుని వెళ్ళింది. యేసు ప్రభు దేహానికి పుయ్యాలనుకుంది. తీరా చూస్తే సమాధికి అడ్డంగా ఉన్న రాయి తీయబడింది. లోపలికి వెళ్ళి చూస్తే యేసు ప్రభు లేడు. చాలా ఏడుస్తా ఉంది, భయంకరంగా ఏడుస్తా ఉంది. అప్పుడు యేసు ప్రభు అక్కడ కనబడ్డాడు. యేసు ప్రభుని మొదట ఆమె గుర్తుపట్టలేదు. ఆ తర్వాత యేసు ప్రభుని గుర్తుపట్టి ఏమని సంబోధిస్తుందో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. మగ్దలేని మరి యేసుని ఎందుకు వెంబడించింది? మగ్దలేని మరి ఎందుకు ఉపచారం చేసింది? మగ్దలేని మరి దెయ్యాల నుంచి విడిపింపబడిన తర్వాత వై షీ ఫాలోడ్ జీసస్? జస్ట్ ఫర్ హిస్ వర్డ్స్, జస్ట్ ఫర్ హిస్ ప్రెషియస్ వర్డ్స్. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ఆయన చెప్పిన మాట అదే. 7 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. వినాలి వినాలి వినాలి, యేసయ్య మాటలు వినాలి. అందుకే ఆమెకు యేసయ్యకున్న రిలేషన్షిప్ ఏంటో తెలుసా? ఆమెను యేసయ్యని ఎలా చూస్తుందంటే రబ్బూనిగా చూసింది, బోధకుడుగా చూచింది. బోధకుడా బోధకుడా బోధకుడా. యేసయ్య బోధలు అందుకుంది. యేసయ్య బోధలతో తన జీవితం ధన్యం చేసుకుంది. యేసయ్య మాటలకే తాను కట్టుబడిపోయింది. సుమా, యేసు ప్రభు ఆమె కనబడి ఒక మాట చెప్తే ఆ మాటకు ఆమె చక్కగా ఆమె దాన్ని ఆ డ్యూటీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఆమె తీసుకుంది. చూద్దాం, చూడండి 16వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో సమాధి వద్ద సజీవుడైన యేసు ప్రభుని ఆమె కనుగొన్నప్పుడు ప్రభు ఆమెతో చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 9, 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మొదట ఆమెకు కనబడ్డాడు. కనబడితే ఇప్పుడు ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. చెప్పింది యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడని. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని నమ్మక వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ ఆమె వెళ్ళి చెప్పింది. యేసు ప్రభు చెప్పాడు, నీవు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. అంతేకాకుండా ఆమె వెళ్ళి వారికి చెప్పింది. షీ వాజ్ ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ అని చెప్పొచ్చు. పునరుద్ధానాన్ని గురించిన శుభవార్తను ప్రకటించిన మొట్టమొదటి స్త్రీ మగ్దలేనే మరియ. యేసయ్య బోధలు విన్నది. యేసయ్య బోధలతో తన జీవితం ధన్యం చేసుకుంది. బేతనీయ మరియ ధన్యురాలయ్యింది. మగ్దలేనే మగదాను అనే ప్రాంతానికి చెందిన ఈ మరియ కూడా తాను ధన్యురాలైంది. యేసు ప్రభు శిష్యుడైన పేతుని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఇందాక చెప్పా కదా, పేతురు కూడా యేసు ప్రభుని బోధకుడా బోధకుడా అంటూ వచ్చేవాడు. మాస్టర్ మాస్టర్ అని. ఒకనొక టైంలో అదే ఇంకా కొంతసేపట్లో ఆ రాత్రే యేసు ప్రభు, ఆ ముందు రోజు యేసు ప్రభు చెప్పాడు ఏమనంటే, పేతురు మరి గొర్రెలు కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును, మీరందరూ నన్ను గురించి అభ్యంతర పడిపోతున్నారంటే, ప్రభా అందరు వెళ్ళిపోయినా నేను మాత్రం వెళ్ళను, చావవలసి వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టున్నానంటే, లేదు పేతురు, నేటికి ఈరోజే నేడు కోడి 2 మారులు కూయకు మనుపు నన్ను ఎరగనని నువ్వు 3 మార్లు బొప్పుతావు, 3 మార్లు అబద్ధం చెప్పబోతున్నావు అని చెప్తే, లేదు ప్రభా లేదు ప్రభా అంటాడు. కానీ అది నిజమైందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75వ వచనంలో మనం ఈ మాట చూస్తాము. యేసు ప్రభువుని మరి పట్టుకుని వెళ్ళారు, ప్రధాన యాజకుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళారు. పేతురు ఎలాగోలాగా మేనేజ్ చేసి ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణంలోనికి తాను ఎంటర్ అయ్యాడు. అక్కడక్కడ కొంతమంది చలి కాసుకుంటా ఉన్నారు. ఆ చలి కాసుకునే వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే పేతురు ఐడెంటిఫై చేశారు. కొందరు ఒక వ్యక్తి ఐడెంటిఫై చేసి, నువ్వు అతనితో ఉన్నావు అంటే, నాకు తెలియదు ఆయన, నాకు తెలియదు, నేను ఆయన ఎరగనని చెప్పి 3 సార్లు బొంకాడు. బోధకుడా అని పిలిచే యేసు ప్రభును నేను ఎరగనని 3 సార్లు బొంకాడు. కోడి 2 మార్లు కూసింది. అప్పుడు గుర్తెచ్చేసేసింది, అరే రే నేను యేసయ్యను ఎరగనని అబద్ధం చెప్పాను. అయితే ఏం చేశారో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను.
హీ వెప్ట్ బిట్టర్లీ అని ఉందండి. భయంకరంగా ఏడ్చాడు. హీ వెప్ట్ బిట్టర్లీ. అంతేకాకుండా అదే టైంలో అంట యేసుప్రభు వెనక్కి తిరిగి చూశాడంట. ఎప్పుడైతే కోడి 2 మార్లు కూసిందో, యేసుప్రభు కూడా అదే ప్రాంగణంలో కదా ఉంది, ప్రధాన యాజకుని ఇంట్లోనే కదా, వెనక్కి తిరిగి చూచాడు. మేబీ పేతురు కళ్ళు యేసుప్రభు కళ్ళు కలిసినాయేమో, గుర్తొచ్చేసేసింది. బోధకుడా 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 అని చెప్పాను నేను, ఎన్నోసార్లు నిన్ను వదలని చెప్పాను, అందరు వదిలిపెట్టినా నేను వదలని చెప్పాను, చావవలసి వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పేశాను, 3 సార్లు బొంకేశానని చెప్పి భయంకరంగా ఏడ్చాడు. ఈ వెప్ట్ బిట్టర్లీ. సంతాపపడ్డాడండి. చాలా దుఃఖం, ఆవేదన, చాలా పశ్చాత్తాపం, సంతాపపడి ఏడ్చాడు. దట్ వాస్ ఫర్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకా అదేనండి, మొదటిసారి ఆఖరిసారి యేసు ప్రభుని ఎరగనని చెప్పింది. ఆ తర్వాత మనం చూస్తాము యేసు ప్రభు దేవుని కొరకు నిలబడిపోయాడు. యేసు ప్రభు కొరకు పేతురు నిలబడిపోయాడు. మనం కనుక ఆది సంఘంలోకి లేక ఆది అపోస్తల కార్యంలో కనుక మనం వెళ్తే ఆ 120 మంది ప్రార్థన చేసుకున్న వాళ్ళలో పేతురున్నాడు. పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చినప్పుడు పేతురున్నాడు. మొట్టమొదటిగా ప్రసంగం చేసింది పేతురు. 3000 మంది రక్షించబడ్డారు. ప్రతిదినం మధ్యాహ్నం 3 గంటలకి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళలో పేతురున్నాడు. పేతురు దేవుని కోసం నిలవబడ్డాడు. అనుకున్నాడు, లేదు లేదు, హీఈస్ మై మాస్టర్ అండ్ ఐ ఆమ్ హిస్ డిసైపుల్. ఆయన నా బోధకుడు, నేను ఆయన శిష్యుని, నేను ఆయన కోసమే బ్రతుకుతానని చెప్పి దేవుని కోసం ఒక స్థిర చిత్తముతో, స్థిరమైన మనసుతో దేవుని కోసం బ్రతికాడు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నాం, ఒకప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించాము, ఈరోజు ఒకవేళ దేవుని మార్గాల్లో నడవట్లేదేమో. ఈ శిలువ ప్రేమ ధ్యాన కాలాలలో మనం పరీక్షించుకుందాం. మనం రెస్టోర్ అవ్వడానికి ఇష్టపడతాం, వెనక్కి తిరిగి రావడానికి ఇష్టపడతాం, దేవునితో సమాధాన పడడానికి ఇష్టపడతాం, దేవుని దగ్గర క్షమాపణ అడిగి, దేవా ఒకప్పుడు నేను బాగున్నాను, ఇప్పుడు తప్పిపోయాను నేను, అయితే నేను తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను. పేతురు తిరిగి వచ్చినట్టుగా నేను వస్తున్నాను ప్రభా, నేను ఇంకా నీ కోసమే బ్రతుకుతాను, కట్టుబడి జీవిస్తాను, నీ కొరకే నిలబడతాను నేను అంతం వరకు అని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటే ఎంత బాగుంటుంది. మన జీవితాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభం అవుతుందమ్మా. మన జీవితాల్లో ఒక నూతన ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని మనం పేతురు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి, ఇస్కరియోతు యూదాను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, యేసు ప్రభు ఒకసారి తనతో మాట్లాడాడు. చూడండి, ఆ మాట కూడా గుర్తు చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఆఖరు రాత్రి తన శిష్యులందరితో కలిసి తాను భోంచేశాడు. భోంచేసిన తర్వాత తాను మరి నడుమునకు తువాలు కట్టుకొని తన పై వస్త్రం తీసి పక్కన పెట్టి ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకరికి శిష్యుల పాదాలు కడుగుతా ఉంటే పేతురు అన్నాడు, వద్దు ప్రభా, నా పాదాలు నువ్వు కడగడం ఏంటి ప్రభా అంటే, లేదు లేదు, నేను నిన్ను కడగకపోతే నీకు నాలో పాలు ఉండదని చెప్పాడు. సరేనని చెప్పి పేతురు కూడా కాళ్ళు కడిగించుకున్నాడు. ఆ తర్వాత పేతురు ప్రభు శిష్యులతో కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 12వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని అడుగుతాడు. నేను ఇప్పుడు ఏం చేశానో మీకు అర్థమైందా అని అడుగుతాడు. అని అడిగి, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుతున్నారు, నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. నేను చేసింది మీకు అర్థమైందా? నన్ను మీరు బోధకుడు ప్రభు అని పిలుస్తున్నారు కదా, నిజమే, నేను బోధకుడును ప్రభువును కనుక మీరు పిలుచడం న్యాయం. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎల్లా మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినది. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. బోధకుడుగా, ప్రభువుగా యేసు ప్రభు అక్కడ ఒక మంచి పాఠాన్ని వాళ్ళకి నేర్పించాడు. తగ్గింపును నేర్పించాడు, తగ్గిపోవడాన్ని గురించి నేర్పించాడు, ఉపచారం చేయడాన్ని గురించి నేర్పించాడు. ప్రభు అన్నాడు, నేను బోధకుడును ప్రభునై ఉండే మీ పాదాలు కడిగితే మీరు ఖచ్చితంగా ఏ రకమైన వేషజాలకు వెళ్లకుండా చక్కగా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి, లేకపోతే ఒకరినొకరు మన్నను చేసుకోండి, ఒకరినొకరు ఘనంగా ఎంచుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి, ప్రేమతో వెళ్ళండి అని చెప్పి ప్రభు వాళ్ళని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు భోజనం చేస్తా ఉన్నప్పుడు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు, మీలో ఒకడు నన్ను నిశ్చయంగా అప్పగించబోతున్నారంటే వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు.
వాళ్ళందరూ చాలా బాధపడిపోయారు, భయపడిపోయారు. వాళ్ళు ఇంక అడగడం మొదలు పెట్టారు. ఏమనంటే, ప్రభా నేనా, ప్రభా నేనా, ప్రభా నేనా అని అడుగుతుంటే లేదు 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 అంటాడు. ఆఖరికి ఇస్కరియోతు యోధా కూడా అదే ప్రశ్న వేశాడండి. చూడండి, ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభుని అప్పగించబోతున్నాడు. అప్పటికే ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలు తీసేసుకొని ఉన్నాడు. అటువంటి ఇస్కరియోతు యోధా వీళ్ళందరూ నేనా ప్రభా అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధా వాళ్ళతో కలిసి తాను కూడా అంటున్నాడు నేనా ప్రభా అని వాళ్ళతో పాటు మాట కలిపేశాడండి. వాళ్ళతో పాటు మాట కలిపితే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభు మొహమాటం లేకుండా యేసు ప్రభు తనతో చెప్పిన మాట ఏమంటే, బోధకుడా నేనా అంటే అవును నీవన్నట్టే అని యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే. చూడండి ఎంత మోసమో, చూడండి ఎంత దగానో, చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో చూడండి. యేసు ప్రభు చాలా నేరుగా చెప్తున్నాడు, మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే ఒకరు నన్ను అప్పగించబోతున్నారు, నాతో పాటు పాత్రలో చెయ్యించబోతున్నారు అని అడిగితే వాళ్ళందరూ నేనా ప్రభా అంటే ఇస్కరియోతు యూదాకు మొత్తం తెలుసు. అప్పటికి అంత సెటిల్మెంట్ అంత అయిపోయింది. 30 వెండి నాణాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అటువంటి వాడు ఎంత భయంకరమైన మోసకరమైన మనసుతోటి, ఎంత డిస్లాయల్ ఆలోచన చేయండి, ఎంత అపనమ్మకస్తుడు ఆలోచన చేయండి, ఎంత అన్ఫెయిత్ఫుల్ ఆలోచన చేయండి, ఎంత విశ్వాసము లేనివాడు ఆలోచన చేయండి అంటున్నాడు. బోధకుడా నేనా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు నీవన్నట్టే అన్నాడు. ఈ మాట అంతకుముందు ఇద్దరికి చెప్పాడు కదా యేసు ప్రభు. ఈ 3వ వ్యక్తి ప్రధాన యాజకుడికి ఒకసారి అన్నాడు, పరమాత్ముడైన సర్వశక్తుని కుమారుడు నీవేనా అంటే నీవన్నట్టే అన్నాడు. పిలాతు అడిగాడు, యూదుల రాజు నువ్వేనా అంటే నీవన్నట్టే అన్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాతో కూడా అదే ఆన్సర్ అండి. బోధకుడా నేనా నిన్ను అప్పగించబోతుందంటే నీవన్నట్టే అని చెప్పాడు. నిజంగా యేసుప్రభు అంత డైరెక్ట్ గా తాను చేయబోతున్న మోసాన్ని దగాని బయట పెట్టినప్పుడు అప్పుడన్న ఇస్కరియోతు యూదా యేసుప్రభు కాళ్ళ మీద పడిపోవాలి, యేసుప్రభుని క్షమాపణ అడగాలి. నిజమే ప్రభు అని చెప్పి అడగలేదండి. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఒక డిస్లాయల్, ఒక అన్ఫెయిత్ఫుల్ బిట్రేయర్ గా మిగిలిపోయాడండి. మోసగాడుగా మిగిలిపోయాడు, ద్రోహిగా మిగిలిపోయాడు, ఒక రంగ బ్యాక్ స్టాబర్ అనాలి, వెన్నుపోటు పొడుస్తారంటారు చూడండి, అలాంటి వ్యక్తి యేసు ప్రభుతోనే ఉన్నాడు. అందరితో కలిసి తిరుగుతున్నాడు, అన్ని ప్రసంగాలు వింటున్నాడు, అన్ని బోధలు వింటున్నాడు. ఒకవేళ అన్ని బోధలు రాసుకుంటున్నాడేమో. యేసు ప్రభు డబ్బు సంచి మేనేజ్ చేస్తున్నాడు. యేసు ప్రభు తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు. ఎన్ని పరిస్థితులలో కూడా కెరియోతు అనే గ్రామానికి చెందిన యేసు ప్రభు జీవితంలో ఒక బిట్రేయర్ గా మిగిలిపోయాడు. ఎంతో డిసెప్టివ్ లైఫ్ తాను జీవించినట్టుగా మనం చూస్తాం. ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచన చేయండి. బోధ కూడా నీకు శుభము అని చెప్పి యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న వెంటనే వారు వచ్చి యేసు ప్రభువును పట్టుకునేశారు. ప్రియమైన వారులారా, మోసయుక్తమైన జీవితం అనేది ఉన్నది చూడండి, ద్రోహపూరితమైన జీవితం అనేది ఉన్నది చూడండి. అది చాలా భయంకరమైన విషయం. చూడండి, దీని గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా యొక్క ముగింపును గురించి రాయబడింది. ఏమి జరిగిందో రాయబడింది. 30 వెండి నాణాలు తీసుకొని ఏమి సాధించాడో రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపడుతున్నాడు. శిలువ శిక్ష విధించబడింది. ఇస్కరియోతు యూదాకు పిలాతు యేసు ప్రభుకి శిలువ శిక్ష విధించాడు. అప్పుడు పశ్చాత్తాపం వచ్చిందంట. 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తీసుకొని వచ్చాడు, వెనక్కి తీసుకొని వచ్చి అంటున్నాడు, నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపము చేసేదనని చెప్తే వాళ్ళు చాలా కఠినంగా మాట్లాడారు. దాంతో మాకేం పని, నువ్వే చూసుకో, ఏమన్నా చేసుకోపోమని చెప్తే ఏం చేశాడో చూద్దాం. 5వ వచనం. అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. పాంటియస్ పైలట్ ను గురించి చెప్తా కూడా అదే చెప్పాను కదా. హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. పాంటియస్ పైలట్, పొంతి పిలాతు అన్నీ తెలిసి ఏ నేరము చేయని, ఏ దోషము కనబడని, నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్రుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించినందుకు వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది తన లైఫ్ అంటే హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ అండి. చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. తన జీవితాన్ని తానే తన చేతులారా ముగించుకున్నాడు. ఇస్కరియోతు యూదా కూడా అదే చేసుకున్నాడండి.
ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవాలయంలో ఆ డబ్బులు పారేసి ఊరి పెట్టుకుని చచ్చి ఎందుకో తెలుసా ఆ పని చేసింది? ఇది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంది చూడండి. యాక్ట్స్ చాప్టర్ 1 and verse 18. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఎందుకు తాను ఊరి పెట్టుకుని చచ్చిపోవాల్సి వచ్చిందో రాయబడింది అక్కడ 1:18. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలు ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాయి. ఏమి చేశాడు ఈ ఇస్కరియోతు యూదా అంటే? ద్రోహము చేశాడు. తాను చేసిన ద్రోహము తనని బ్రతకనీయలేదు. తాను చేసిన ద్రోహము తనను వెంటాడింది, తనను తరిమింది తరిమింది తరిమింది. ఎక్కడ దాకా తరిమింది తెలుసా? టిల్ హీ హ్యాంగ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను ఉరి పెట్టుకునేదాకా తను తరిమింది. తాను చేసిన ద్రోహము తన మీదే తనకు అసహ్యాన్ని గుట్టించింది. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ బ్రతుకు, నేను ఇంక బ్రతకడానికి వీల్లేదు, నేను మనుషులకు కనబడడానికి వీల్లేదు, నిరపరాధ రక్తాన్ని నేను సిలువకు అప్పగించానని చెప్పి తాను చేసిన ద్రోహము తనను ఉరి పెట్టుకుని చచ్చేటట్టుగా చేసింది. సుమా, ద్రోహం చేసి సంపాదించుకున్న డబ్బులు ఆఖరికి ఏం చేసింది? తనకి ఏమిచ్చింది? తనకంటే ఏమి ఇవ్వలేదండి, మరణాన్ని ఇచ్చింది. సుమా చూడండి, మోసపూరితమైన జీవితము, ద్రోహపూరితమైన జీవితం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. డిస్లాయల్ గా ఉండడం, అపనమ్మకస్తులంగా ఉండడం, విశ్వాస ద్రోహులంగా ఉండడం, బ్యాక్ స్టాబర్స్ అంటారు. వెన్నుపోటు పడవడం, పక్కన తిరుగుతానే ఉంటా, ప్రేమతో ఉంటానే ఉంటా, మాటలు చెప్తానే ఉంటా, నీ శ్రేయోభిలాషణని చెప్తానే వెన్నుపోటు పడవడం అనేది చాలా ఘోరమైన విషయం. వాళ్ళ ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది. సుమా, ఇస్కరియోతు యూదా జీవితం మనకు అదే చెప్తా ఉంది. ఇస్కరియోతు యూదా హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. దేనికోసం వెళ్ళాడు? డబ్బుల కోసం వెళ్ళాడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తాము పొడుచుకున్నారంట. ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్? ఇస్కరియోతు యూదా. హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. హీ లాస్ట్ హిస్ ఫెయిత్. విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26-27 వచనాల్లో ఉంటుంది. ఆ మాట చదవాలి మనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిస్తాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? లోకమంతా సంపాదించుకొని 30 వెండి నాణాలు సంపాదించుకుంటే ఏమొచ్చింది? ఇస్కరియోతు యూదా ఏమి రాలేదండి. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు రేపు ఒక రోజు దేవుడి ముందు నిలబడిపోతున్నాడు. సుమ, బోధకుడా అని నీకు శుభము అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. మోసపూరితమైన జీవితం. ఆ మాటలో చెప్పాలంటే తిమోతి పత్రికలోకి వచ్చేటప్పుడు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలాంటి స్వభావాన్ని గురించి పౌలు గారు మాట్లాడతారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఉంటారు, జాగ్రత్త. వాళ్ళ మనసులు వాత వేయబడిపోయినాయి, వాళ్ళ హృదయాలు బండబారిపోయినాయి, వాళ్ళలో మొండి స్వభావం వచ్చేసింది, విననొల్లని స్వభావం వచ్చేసింది, చెవి ఒక్కని స్వభావం వచ్చేసింది. అలాంటి వాళ్ళు ఇంకెవ్వరు ఏమి చేయలేరు సుమా. వారి క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి ప్రభు ఒక రోజు రాబోతున్నాడు. అంతే, దట్స్ ఇట్. ఇస్కరియోతు యూదా జీవితం అంత ఘోరంగా ముగిసిపోయింది అనేది మనకి ఇది ఒక వార్నింగ్ అని జ్ఞాపకం పెట్టుకున్నాం సుమా. ఇస్కరియోతు యూదా గురించి చిన్న పాట ఉంది. పాస్టర్ గారు ఎప్పుడు అది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. జూడాస్ గురించి మాట్లాడినప్పుడు ఆ పాట నేను ఒకసారి గుర్తు చేస్తాను. దేర్ ఈస్ ఎ బిట్ ఆఫ్ జూడాస్ ఇన్ ఎవ్రీ లివింగ్ మ్యాన్. Listen to his story and you will understand. There is a bit of Judas in every living man, in every single man. ప్రతి మనిషిలో ఇస్కరియోతు యూదా బిట్ ఉంటది, ఒక్క బిట్ ఉంటది. ఆ ద్రోహం చేసే మనసు, మోసం చేసే మనసు, అబద్ధం చెప్పే మనసు, కృతజ్ఞత లేని మనసు ఉంటది. జాగ్రత్త. లిజన్ టు హిస్ స్టోరీ అండ్ యూ విల్ అండర్స్టాండ్. యోదా చరిత్రను చదివితే, యోదా కథ నీకు అర్థమైతే అప్పుడు అర్థమవుద్ది ఆ బిట్ ఆఫ్ జూడాస్ అనేది ఏంటో నీకు అర్థమవుతుంది. ఏంటంటే ఏం జరిగిందంటేనంట, Satan tried to buy him with silver, Satan tried to buy him with gold. సాతాను ఇస్కరియోతు యూదాను కొనాలని చూశాడు. దేంతో కొనాలని చూశాడు? వెండి నాణ్యాలు వేశాడు, బంగారు నాణ్యాలు వేశాడు. సాతాను ఇస్కరియోతు యూదాను కొనాలనుకున్నాడు. సాతాను ఉన్నాడు లోకంలో, జాగ్రత్త సుమ. నిన్ను కూడా కొనాలని చూస్తున్నాడు, నన్ను కూడా కొనాలని చూస్తున్నాడు, నాకు ఆశ చూపిస్తున్నాడు.
ఏదేదో ఆశ చూపిస్తున్నాడు, వెండి చూపిస్తున్నాడు, బంగారం చూపిస్తున్నాడు, ఇంకోటి చూపిస్తున్నాడు. ఏదేదో చూపించి సాతాను మనల్ని కొనుక్కోవాలని చూస్తున్నాడు. సాతాను ఒకరోజు మనం కొనుక్కున్నాడంటే సాతాను దాసులం అయిపోతాము, సాతాను యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతాము. మనం ఖచ్చితంగా చాలా గొప్ప శాశ్వతమైన నష్టానికి మనం గురవుతాం సుమా. సాతాను మనల్ని కొనేయాలని చూస్తున్నాడు. సాతానుకు అమ్ముడుపోవద్దు నువ్వు. తర్వాత ఏమైందంట, సాటన్ tried to buy him with silver, Satan tried to buy him with gold, hoping that he would forsake the Lord and one day lose his soul. ఎందుకు మనల్ని కొంటున్నాడో తెలుసా? వాడు మనకెందుకు ఆశ చూపిస్తున్నాడో తెలుసా? వాడు మనకెందుకు బంగారం వెండి ఇస్తున్నాడో తెలుసా? మనం యేసేను ఒక రోజు విడిచిపెట్టాలనంట, మన ఆత్మను మనం నష్టపరుచుకోవాలంట. అందుకే సాతాను మన వెనకాల తిరుగుతున్నాడు సుమా. మనం ఒకరోజు యేసేని విడిచిపెట్టేసేయాలి, మనం ఒకరోజు మన ఆత్మను నష్టపరచుకోవాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 26-27 వచనాలు, ఒక మనుష్యుడు తన లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? యేసయ్య మన ఆత్మను పోగొట్టుకోవాలని, సాతాను మన ఆత్మను నష్టపరచాలని చూస్తున్నాడు. మనకి ఎన్నెన్నో ఆశలు చూపిస్తున్నాడు. మనం దేవుణ్ణి వదిలిపెట్టేసేయాలి, మన ఆత్మ నరకానికి వెళ్ళాలని. యోధ మనకు ఒక బాధ నీకు తెలుసా? ఈ దినాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో ఈ ద్రోహపూరితమైన మనస్సు, మనలో ఈ యొక్క మోసపూరితమైన మనస్సు ఉంటే యేసయ్యకి మనం అప్పగించుకుందాం. ప్రభు దగ్గర మనల్ని క్షమాపణ అడుగుదాం. దేవా, నాలో ఉన్న ఈ డిస్లాయల్టీ, ఈ అన్ఫెయిత్ఫుల్నెస్ తీసేయి ప్రభా. మోసపూరితమైన ద్రోహపూరితమైన మనసు తీసేసేయి. నమ్మకంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నీ బోధలు వినాలి, నేను నీ బోధల ప్రకారం నా జీవితాన్ని మార్చుకోవాలి, నీ బోధల ప్రకారం నేను జీవించాలి. ఒకరోజు నీ దగ్గర నేను మెప్పు పొందాలి, కానీ నీ యొక్క శిక్షకు నేను గురి కాకూడదు. నాకు సహాయం చేయమని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు మరొకసారి చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు ఆ దినాల్లో ఏ రీతిగా బోధించారో దేవా, ఆ విషయాలన్నీ మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఆయన మా యొక్క ఆశీర్వాదము, మా యొక్క ప్రయాస దేవా, మా తండ్రి ప్రభా, మా యొక్క భక్తి జీవితం కేవలం భూ సంబంధమైన వాటి వరకే కాదని దేవా, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉందని దేవా, మరి తండ్రి దాని కొరకు మేము సిద్ధపరచబడాల్సినటువంటి బాధ్యత మాకు ఉందని దేవా స్పష్టంగా వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాడు. ఆయన దేవాటి ఆశ తృష్ణ ఎల్లప్పుడూ మాలో ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవా, మరి తండ్రి ప్రభు ఆ దినాల్లో ఏ రీతిగా జనులందరూ ఆయన శిష్యులు సహితం అలాగూ శాస్త్రులు పరిచయులు అధికారులు అందరూ కూడా మిమ్మల్ని ఎలాగూ బోధకుడు అని పిలుస్తూ ఉన్నారో ఆ విషయాలు మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఆయన దేవా, మరి తండ్రి ఆయా ఎంతమంది బోధ ప్రకారం జీవిస్తున్నారో పరిశీలించుకోవాలని దేవా, మరి తండ్రి మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, కృప చూపించండి ఆయన. అవును ప్రభా, మిమ్మల్ని బోధకుడని మేము కూడా అయా పిలుచుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభా, మీ వాక్యాలు మేము కూడా వింటున్నాం. ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితంలో మేము సాగిపోవాలన్నదే మీ చిత్తమని మీరు మాకు వివరించిన విధానం అంతటి కూడా స్తోత్రాలు చేయించుకుంటున్నాడు. ఆయన దేవా, మరి తండ్రి ప్రభా, అయా శిష్యుడు బోధకుడి వలె దేవా సాగిపోవాలని సెలవిచ్చారు. అవును ప్రభా, బోధకుని యొక్క బోధ ప్రకారం మేము సాగిపోవాలని మమ్మల్ని హెచ్చరించిన విధానం అంతటి కూడా స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఆ దినాల్లో మరియా ఎలాగైతే ప్రభా మీ పాదం మీద కూర్చొని దేవా మీ వాక్యం విన్నప్పుడు ఉత్తమమైన దాన్ని మరియా ఎన్నుకున్నదని మీరు సెలవిచ్చారో దేవా, అవి కూడా మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు ఆయన. దేవా, ఆమె ఎంతో భక్తి కలిగి ఎంతో ఆసక్తి కలిగి విన్న వాక్కు ప్రకారం తన ఇంటి వారందరూ కూడా రక్షించుకోవాలని ఎంతో ప్రయాసపడి ఎలా ముందుకు సాగిందో దేవా, ఆ విషయాలు జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు నాయన, ఆ విన్నటువంటి బోధ ప్రకారం నాయన ప్రతి పరిస్థితుల్లో కూడా మీతో కూడా ఉండిందని దేవా మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. సిలువ వేయబడినటువంటి సమయంలో దేవా మరి తండ్రి సిలువ దగ్గర అలాగే మరి తండ్రి ప్రభా మీ పునరుద్ధానుడై దేవా తిరిగి లేచినప్పుడు దేవా మీ కొరకు కనిపెట్టుకుంటూ ఏ రీతిగా భక్తి కలిగి మీ బోధల ప్రకారం సాగిపోయిందో మీరు మాకు వివరించారు. మీ స్తోత్రాలు. దేవా, పేతురు అయితే మరి తండ్రి నాయన నేను నిన్ను విడువను అన్నాడు, కానీ ప్రభా మరి తండ్రి మీరెవరో తెలియదని 3 సార్లు బొంకినటువంటి విషయాన్ని కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు. బయటికి వెళ్ళి దేవా సంతాపడి ఏడ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు అయ్యా. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఎందరైతే ప్రభా అయ్యా మరి తండ్రి మీ వాక్యాన్ని వింటూ వాక్యానుసారమైన జీవితం లేకుండా ఉన్నారు వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకొని క్షమించండి
దేవా మరి తండ్రి ప్రభా మీకు ఇంకా సన్నిహితంగా రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా ఇస్కరియోతు యూదాను కూడా మీరు బయటికి తీసుకొచ్చిన విధానం మంత్రులు స్తోత్రాలు. దేవా మరి తండ్రి అవును ప్రభా ఆయన కూడా ప్రభా బోధకుడని పిలుచుకుంటున్నాడు. దేవా మరి తండ్రి ప్రభా అయా 30 వెండి నాణాలకి మిమ్మల్ని అమ్మివేశాడు. దేవా మరి తండ్రి సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాడని దేవా మరి ఎంతో బాధకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి ఆయా అంతం దేవా తాను కలిగి ఉన్నాడని మాకు వివరించిన విధానం అంతా కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి మిమ్మల్ని అమ్మివేసేటువంటి వారంగా మేము ఉండుకుంటా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా తాను చేసినటువంటి ద్రోహం తనను విడిచిపెట్టలేదు కానీ తనను దేవా మరి తండ్రి మరణానికి అప్పగించేసిందని దేవా మరి తండ్రి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మళ్ళీ తెచ్చారు. దేవా కృప చూపించండి ఆయన. దేవా మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన మీకు ద్రోహులుగా మేము ఉండుకుంటా మాకు సహాయం చేయండి ఆయన. నమ్మకమైనటువంటి వ్యక్తులుగా వాక్యానుసారమైన జీవితం సమృద్ధిగా మాకు దయచేయండి. దేవా మరి తండ్రి విన్న వాక్కు మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేసి ఈ సెలవు దినాల్లో ప్రభా ఇంకనూ ప్రభా మిమ్మల్ని ప్రేమిస్తూ దేవా మీ ప్రేమను అర్థం చేసుకుంటూ మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటూ మీకు సన్నిహితంగా రావడానికి సహాయం చేయండి ఆయన. మీకు విరోధమైంది ఏదైతే ఉందో ప్రభా మా జీవితంలో సంపూర్ణంగా మీరే తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా ప్రతి ఒక్కరి ఆత్మ కూడా రక్షించబడాలి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నట్టు ప్రతి వ్యక్తి కూడా రక్షించబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమన్న వాక్కులు వాగ్దానాలు దేవా ప్రతి ఒక్కరి కుటుంబ పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డల యొక్క స్టడీస్ ని దీవించండి. వారి భవిష్యత్తును ఆశ్రదించండి. విద్యా జీవితం ఉద్యోగ జీవితాన్ని ఆశ్రదించండి. వివాహ వయసు వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డలకి మంచి సంబంధాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో ప్రభా మరి తండ్రి నాయన అయా ఇంకనూ ప్రభా రక్షణ కార్యాలు జరగలేదు మీరే రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆ రీతిగా ప్రభా మీ కార్యములు మేళ్ల పక్షంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నిజరక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దేన మనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ సదా తోడయుండి ప్రభు మహిమను పొందునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.